హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ప్రిన్సిపల్ వుడ్ అమౌంట్ టు 21,420 అంటే పీ కనుక్కోవాలి. మనము ప్రిన్సిపల్ అమౌంట్ అంటే పీ కనుక్కోవాలి కదా. పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఈ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 21,420 రూపీస్. టైం 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.5% పెర్ యానం. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్ కాన్స్టెంట్ గా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 1 year కి 9.5 అంటే 2 years కి ఎంత అవుతుంది, 19% అవుతుంది. 2 years కి ఎంత అవుతుంది, 19% అవుతుంది. అంటే నేను ఎవరి దగ్గరైనా 100 రూపీస్ తీసుకుంటే 2 years తర్వాత ఎంత ఇవ్వాలి, 119 రూపీస్ ఇవ్వాలి. అంటే నేను ఎవరి దగ్గరైనా ఒక 100 రూపీస్ తీసుకుంటాను. ఆ 100 రూపీస్ తీసుకుని 2 years తర్వాత తీర్చేయమంటే ఆ అమౌంట్ ఎంత అవుతుంది, 119 రూపీస్ అవుతుంది. అది టోటల్ అమౌంట్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాం, పి అనుకున్నాం. సో పి అనేటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ 2 సంవత్సరాల్లో ఎంతకు పెరిగింది అంటే, నేను 100 రూపాయలు తీసుకుంటే 119 రూపాయలకు పెరిగింది. సో నాకు సాల్వ్ చేస్తే, దీన్ని సాల్వ్ కనుక చేస్తే ఈ ఈక్వేషన్ ని నాకు పి వాల్యూ అనేది వస్తుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 100 into a by 119. సో 100 into a అంటే మనకి వాల్యూ ఉంది ఎంత, 21,420 డివైడెడ్ బై 119. 119 మనకి 7 టేబుల్లో పోతుంది. 7 టేబుల్లో నాకు 17 టైమ్స్ పోతుంది. 7 టేబుల్లో 17 టైమ్స్ పోయి ఇది 3060 టైమ్స్ పోతుంది. ఇది 17 లో ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. 180 టైమ్స్ పోతుంది. 180 into 100 అంటే ఎంత, 18,000 రూపీస్. సో అది మనకు కావాల్సినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్. ఇచ్చిన ఆప్షన్స్ లో 18,000 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.